హాయ్ ఫ్రెండ్స్, సకల సద్గుణ రాశి సత్యం, ధర్మం, వినయం తెలిసిన, కోపం, గర్వం, అసూయ లేని మానవ రూప దైవమైన శ్రీరామ జన్మదిన శుభాకాంక్షలు. ఆ స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ సిలబస్ 3rd చాప్టర్ అయిన చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్ గురించి చూస్తున్నాం. సో ఇందులో ఇదివరకటి వీడియోలో ఎక్సర్సైజ్ 3.1 వరకు చూసాం కదా. ప్రజెంట్ ఎక్సర్సైజ్ 3.1 తర్వాత టాపిక్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. సో ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్. అనేక సందర్భాలలో బాహ్య కోణాల పరిజ్ఞానం అంతర కోణాలు మరియు భుజాల యొక్క స్వభావంతో వెలుగులోకి వస్తుంది. ఆన్ మెనీ ఒకేషన్స్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మే త్రో లైట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ సైడ్స్. సో అంతర కోణాలు అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, ఇంగ్లీష్లో అయితే భుజాలు సైడ్స్ అంటాం. సో వీటి యొక్క స్వభావం ఆధారంగా బాహ్య కోణాల పరిజ్ఞానం అని వెలుగులోకి వస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. సో అదేంటో చూద్దాం. డ్రా ఏ పాలిగన్ ఆన్ ద ఫ్లోర్ యూజింగ్ ఏ పీస్ ఆఫ్ చాక్. ఇన్ ద ఫిగర్ ఏ పెంటాగన్ ఏబిసిడి ఈజ్ షోన్. సో ఈ విధంగా నేలపైన ఒక పంచభుజిని గీయమని పిల్లలకు చెప్తున్నారు. వి వాంట్ టు నో ద టోటల్ మెజర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ కోణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ యొక్క మొత్తాన్ని ఎలా కనుగొనాలి అని ఈ క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలకి. స్టార్ట్ ఏ, వాక్ అలాంగ్ ఏబి. ఆన్ రీచింగ్ బి యూ నీడ్ టు టర్న్ త్రూ an angle of m angle 1 to walk along BC. When you reach at C, you need to turn through an angle of m angle 2 to walk along CD. You continue to move in this manner. సో ఇక్కడ గమనించినట్లయితే పిల్లల్ని ఒక గ్రౌండ్ మీద పంచభుజిని గీసి ఈ విధంగా ఏబీ రేఖాఖండం గుండా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ యాంగిల్ ఎం యాంగిల్ 1 ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఈ విధంగా టర్న్ అయ్యి తిరిగి బీసీ గుండా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా యాంగిల్ ఎం యాంగిల్ 2 వద్ద టర్న్ అయ్యి ఈ విధంగా మొత్తం ఒక చుట్టు వేయమని ఇక్కడ పిల్లలకి చెప్పారు. సో ఈ విధంగా పూర్తిగా ఒక టర్న్, సో ఈ విధంగా పూర్తిగా ఒక రౌండ్ చుట్టేస్తే ఎన్ని డిగ్రీలు అవుతుంది? 360 డిగ్రీస్. అంటే మనకు ఇదివరకే తెలుసు కదా, ఒక సర్కిల్ వృత్తంలోని కోణం ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్. అదేవిధంగా మనం ఇక్కడ ఒక రౌండ్ వేసాం కదా పంచభుజి వెంట, భుజాల వెంట ఈ విధంగా. సో కాబట్టి ఇది కూడా 360 డిగ్రీస్ అని చెప్తాం. ఓకే, అంటే ఇక్కడ మనం కోణాలు మొత్తం తిరిగిన కోణాలు, ఈ కోణాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తం 360 డిగ్రీస్ అవుతుందని చూపించడానికి పిల్లలకు ఈ విధమైన కృత్యం ఇచ్చారు. సో యాంగిల్ ఎం యాంగిల్ 1 ప్లస్ ఎం యాంగిల్ 2 ఎం యాంగిల్ 3 ప్లస్ ఎం యాంగిల్ 4 ప్లస్ ఎం యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. దిస్ ఈజ్ ట్రూ వాట్ ఎవర్ బీ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్. దెర్ఫోర్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈజ్ 360 డిగ్రీస్. సో ఈ విధంగా ఒక రౌండ్ వేస్తే 360 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఈ బాహ్య కోణాల మొత్తం అనేది 360 డిగ్రీస్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. సో మరి అంతర కోణాలు అనేవి 360 డిగ్రీస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో బాహ్య కోణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీటి మొత్తం అనేది 360 డిగ్రీస్. ఒక రౌండ్ చుట్టేస్తున్నాం కాబట్టి, అంటే సర్కిల్లో ఎంత యాంగిల్ ఉంటుంది? 360 డిగ్రీస్ కాబట్టి. సో ఈ విధంగా మనం ఒక రౌండ్ వేసామంటే 360 డిగ్రీస్ అవుతుందని లెక్క. మరి బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అయినప్పటికీ ఇది సత్యం. సో ఎన్ని భుజాలు తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ షడ్భుజి తీసుకున్నా, అలాగే అష్టభుజి, ఆ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అనేది
360 డిగ్రీస్కి సమానం అవుతుంది. అంటే భుజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీస్. సో ఇదివరకటి వీడియోలో మనం చూసాం కదా, చతుర్భుజం యొక్క బాహ్య కోణాల మొత్తం కూడా 360 డిగ్రీస్ అవుతుందని. మరి ఇక్కడ ఈ ప్రయోగాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ బహుభుజిని తీసుకున్నా దాని యొక్క బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్. ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈజ్ 360 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 1 చూసినట్లయితే పటం 3.9లో ఎక్స్ కొలతను కనుగొనండి అని ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ కొలత ఎలా కనుగొనాలో చూద్దాం. ఓకే, సో మనం ఇదివరకే చెప్పుకున్నాం బాహ్య కోణాల మొత్తం అనేది 360 డిగ్రీస్ అని. మరి ఇక్కడ ఈ యాంగిల్స్ అన్నింటినీ యాడ్ చేసి ఆ 360 డిగ్రీస్ నుంచి ఈ యాంగిల్స్ అన్నింటినీ తీసేసామంటే ఎక్స్ వచ్చేస్తుంది కదా. సో ఎందుకంటే మొత్తం కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. అందులో ఒక కోణం తెలియదు కాబట్టి మిగిలిన కోణాలన్నింటినీ యాడ్ చేసి ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, యాడ్ చేసి ఈ 360 డిగ్రీస్ నుంచి తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ అదే చేశారు. ఎక్స్ ప్లస్ 90 ప్లస్ 50 ప్లస్ 110. సో ఈ కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి వీటిని అన్నింటినీ యాడ్ చేస్తే 250. రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 మైనస్ 250 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 110. ఓకే, నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చారు ఇక్కడ. ట్రై దిస్ అని ఒక క్రమ షడ్భుజిని తీసుకోండి. క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణాలు ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్ల మొత్తం ఎంత? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బాహ్య కోణాలను గమనించినట్లయితే సో ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్లని మనకు తెలుస్తుంది కదా. సో అంతర కోణాల అన్నీ కూడా సమానం. సో అంతర కోణాలన్నీ కూడా ఇక్కడ సమానం అంటే ఇదొక క్రమ బహుభుజి అని అర్థం కదా. సో క్రమ బహుభుజి అంటే కోణాలన్నీ సమానమై ఉంటాయి, అలాగే భుజాలన్నీ కూడా సమానం అవుతాయి. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెగ్యులర్ పాలిగన్. ఓకే, సో మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి కోణాల మొత్తాన్ని అని చూద్దాం. మనం ఇదివరకే ఒక ఫార్ములా చూసాం కదా. సో అదేంటి? భుజాలకు అనుగుణంగా కోణాల మొత్తాన్ని కనుగొనడం. ఓకే, సో కోణాల మొత్తం అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫస్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో ఇది అంతర కోణాల మొత్తాన్ని కనుగొనడానికి ఒక సూత్రం. సో నంబర్ ఆఫ్ సైడ్స్, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 6 భుజాలు ఉన్నాయి కాబట్టి ఇది షడ్భుజి. సో ఇంగ్లీష్లో అయితే హెక్సాగాన్. ఓకే, నంబర్ ఆఫ్ సైడ్స్ 6 మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 180. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 4 జా 72. ఓకే, 0 అలాగే. సో మరి దీన్ని బట్టి అంతర కోణాల మొత్తం ఎంత? 720 డిగ్రీస్ కదా. మరి అన్ని కోణాల మొత్తం వచ్చింది, మనకు కావాల్సింది ఒక కోణం మొత్తం. సో ఒక కోణాన్ని కనుగొనడం ద్వారా ఏ విధంగా బాహ్య కోణాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఇక్కడ 720 అనేది అంతర కోణాల మొత్తం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ హెక్సాగాన్ ఈజ్ 720 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 6 యాంగిల్స్ ఉన్నాయి. సో షడ్భుజి అంటే 6 భుజాలు 6 కోణాలు ఉంటాయి కదా. సో 6 కోణాలు మొత్తం 720 అంటే సో బై 6 చేసామంటే మనకు ఒక కోణం యొక్క విలువ అంటే యాంగిల్ ఏ ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. 6 1 జా 6 1 జా 6 2 జా 0 అలాగే. ఓకే, సో యాంగిల్ ఏ, సో ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్. ఓకే, సో ప్రతి కోణం ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్. ఓకే, మనం ఇది వరకే చెప్పుకున్నాం ఎక్స్టీరియర్ యాంగిల్ని ఎలా కనుగొనవచ్చో.
సో ఇక్కడ ఒక సరళ రేఖ ఉంది అని అనుకున్నట్లయితే ఇక్కడ ఇది మొత్తం యాంగిల్ అనుకుంటే, అంటే ఒక సరళ రేఖ పైన స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ కదా. సో ఆ 180 డిగ్రీస్లో 120 ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, మరి ఇక్కడ రైట్ సైడ్ ఎంత ఉంటుంది? సో 180 మైనస్ 120 చేసామంటే ఇక్కడ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. 180 మైనస్ 120 అంటే 60 డిగ్రీస్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ ఇక్కడ ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే అన్ని కోణాలు సమానం కాబట్టి అన్ని వైపులా కూడా ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, 60, 60. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేసామంటే ఎంత అవుతుంది? సో టోటల్ 6 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 60. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. సో మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అయినా ఎంత ఉండాలి? 360 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈస్ 360 డిగ్రీస్ అనేది దీంతో ప్రూవ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంటీరియర్ యాంగిల్స్ ఆధారంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ని. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక్క మెజర్మెంట్ కూడా మనకు ఇవ్వలేదు ఫ్రెండ్స్, కానీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే భుజాల సంఖ్య ఆధారంగా సూత్రం తీసుకున్నాం కదా, భుజాల సంఖ్య మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. సో దీని ఆధారంగా మొత్తం అంతర కోణాల మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాం, దాని ద్వారా బాహ్య కోణాల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా మనం కనుగొనిన తర్వాత బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది? 60 డిగ్రీస్. అలాగే ఇంటీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది? 120 డిగ్రీస్. ఓకే, సో 4th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. ఈ కృత్యాన్ని కింది వాటితో చేయండి. రిపీట్ దిస్ యాక్టివిటీ ఫర్ ద కేసెస్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగన్, క్రమ అష్టభుజి అండ్ ఆల్సో 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి, ఏ రెగ్యులర్ 20 గాన్ అని ఇచ్చారు. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. సో దీని ఆధారంగా మనకు నంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ క్రమ అష్టభుజి, ఏ రెగ్యులర్ ఆక్టాగన్ అని ఇచ్చారు. అష్ట అంటే 8 కదా, సో ఆక్టా అంటే 8. సో మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 180. ఓకే, 108, రిమైనింగ్ 0. అలాగే సో ఇక్కడ అష్టభుజి ఆక్టాగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తం ఎంత వచ్చింది? 1080 డిగ్రీలు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంతైనా ఉండొచ్చు, కానీ బాహ్య కోణాల మొత్తం మాత్రం 360 డిగ్రీసే ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. మరి అందులో ఒక్కొక్క కోణం అంతర కోణం ఎంత ఉంటుంది అంటే మొత్తం 8 భుజాలు కదా, సో 8 కోణాలు ఉంటాయి. కాబట్టి 8 కోణాల్లో ఒక్కొక్క కోణం తెలియాలంటే ఈ మొత్తం కోణాలు బై 8 కోణాల మొత్తం 1080 డిగ్రీలు అయితే ఒక కోణం విలువ ఎంత అంటే తక్కువ బై ఎక్కువ, అంటే తక్కువే ఉంటుంది కదా 8 కోణాల కంటే ఒక కోణం యొక్క వాల్యూ. కాబట్టి 1/8 ఇంటూ 1080. ఓకే, సో తక్కువ బై ఎక్కువ సూత్రం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 1 జా 8 1 జా 8 3 జా 24. సో రిమైనింగ్ 4 ఉంటుంది కదా, 4 0 అంటే 40, 8 5 జా. ఓకే, సో 135. సో ఒక్కొక్క కోణం ఈచ్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది? 135 డిగ్రీస్. ఓకే, సో ఒక రెగ్యులర్ ఆక్టాగాన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక క్రమ షడ్భుజి ఈ విధంగా ఉంటుంది, అంటే అంతర కోణం ఒక్కొక్కటి 135 డిగ్రీస్. ఓకే, మనం ఇదివరకే చెప్పుకున్నాం బాహ్య కోణం అనేది ఎలా ఉంటుంది. సో ఈ విధంగా పొడిగిస్తే ఒక భుజాన్ని ఇక్కడ ఏర్పడే కోణమే బాహ్య కోణం. మనం ఇదివరకే చెప్పుకున్నాం
ఒక సరళ రేఖ పైన ఏదైనా ఒక సరళ రేఖ పైన ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ గీసామంటే అక్కడ ఒక కోణం తెలిసిందంటే మిగిలిన కోణాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇటువైపు ఉన్న కోణాన్ని కదా. సో ఇది ఒక సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్ అయితే అందులో ఒక కోణం 135 తీసేసామంటే ఇంకొక వైపు ఉన్న యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 180 మైనస్ 135 45. ఓకే, సో ఇక్కడ అనదర్ యాంగిల్ ఎంత ఉంటుంది 45, అంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 45 డిగ్రీస్. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగాన్ ఈజ్ 45 డిగ్రీస్ కదా అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి ఏ రెగ్యులర్ 20 గాన్ అని ఇచ్చారు. సో సేమ్ ఇదే మెథడే ఫాలో అవుతాం, అంటే సేమ్ ఇక్కడ ఇదే సూత్రాన్ని తీసుకుని 20 భుజాలకి కనుగొంటాం. ఓకే, దాని యొక్క బాహ్య కోణం అలాగే అంతర కోణాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్, అంటే ఎన్ని భుజాలు ఉంటాయి 20 భుజాలు ఉంటాయి -2 ఇంటూ 180. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 - 2 అంటే 18 ఇంటూ 180. ఓకే, సో 24. సో రిమైనింగ్ 0 అలాగే. ఓకే, సో 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర కోణం ఎంత, అంతర కోణాల మొత్తం ఎంత 3240. సో 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం 3240 డిగ్రీలు. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ 20 గాన్ ఈస్ 3240. ఓకే, మరి ఒక్కొక్క కోణం ఎంత ఉంటుందో చూద్దాం. సో ఈచ్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ 20 గాన్ ఎంత అనేది మనం ఎలా తెలుసుకుంటాం? టోటల్ ఎన్ని కోణాలు ఉంటాయి 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి అనేది 20 కోణాలను కలిగి ఉంటుంది కదా. సో 20 కోణాల మొత్తం 3240 డిగ్రీలు అయితే ఒక కోణం ఎంత ఉంటుంది? సో తక్కువే కదా. సో ఇక్కడ కూడా మనం తక్కువ బై ఎక్కువ సూత్రాన్ని వాడుతున్నాం. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/20 ఇంటూ 3240, లేదా డైరెక్ట్ మనం ఇక్కడ 3240/20 వేసేసామంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా వేసాను అంతే. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 1 జా, నెక్స్ట్ 2 6 జా 12, 2 2 జా 4. ఓకే, సో ఒక్క అంతర కోణం యొక్క విలువ ఎంత 162 డిగ్రీలు. సో 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? 162 డిగ్రీలు ఉంటుంది. ఓకే, సో అంతర కోణం 162 డిగ్రీలు అయితే ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఉంటుంది? సో మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఈ విధంగా ఒక యాంగిల్ ఉందంటే, సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా ఒక యాంగిల్ గీసామంటే ఆ బహుభుజికి ఇక్కడ అంతర కోణం 162 ఉంటే ఇక్కడ మళ్ళీ బాహ్య కోణం ఎంత ఉంటుంది? 180 మైనస్ 162 కదా. సో 180 మైనస్ 162 అంటే ఎంత ఉంటుంది? 18 అని అర్థం. బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 18 డిగ్రీస్. ఓకే, సో మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు, ఇది రైటా రాంగా అనేసి. సో 18 ఇంటూ, సో ఎన్ని టోటల్ యాంగిల్స్? 20 యాంగిల్స్ కదా. సో టోటల్ చేసామంటే 360 రావాలి. సో 18 ఇంటూ 2 అంటే 36. సో 0 అలాగే. సో వచ్చింది కదా. కాబట్టి 20 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం 18 డిగ్రీలు, అంతర కోణం 162 degrees. So a regular 20 gun has interior angle 162 degrees and exterior angle is 18 degrees. Okay, next 2. ప్రతి బాహ్య కోణం 45 degrees గా గల
క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొనండి అని ఇచ్చారు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ హూస్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ హ్యాస్ ఏ మెజర్ ఆఫ్ 45 degrees. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అయిన 360 degrees అని. సో బాహ్య కోణాల మొత్తం ఎక్స్టీరియర్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees కదా. సో ఒక్కొక్క కోణం కొలత ఎంత ఇచ్చారు? 45 degrees. మనకు కావాల్సింది ఏంటి? భుజాల సంఖ్య. సో ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని కోణాలు ఉంటాయని కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇన్ని బాహ్య కోణాల మొత్తం ఎంత? 360 degrees అయితే మరి ఒక కోణం అనేది ఎంత ఇచ్చారు? 45 degrees. ఓకే, సో అన్ని కోణాల మొత్తం 360 degrees. ఆ అన్ని కోణాలు ఎన్నో మనకు తెలీదు. ఓకే, ఒక కోణం వచ్చేసి 45 degrees. సో ఈచ్ యాంగిల్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 45 degrees. ఓకే, సో మనం ఇక్కడ భుజాలను ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్ని కోణాలు ఉంటాయని అర్థం. సో కోణాలని ఫైండ్ అవుట్ చేసామంటే మనం సైడ్స్ని అంటే భుజాలని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 360 degrees వచ్చేసి కోణాల మొత్తం, ఒక కోణం వచ్చేసి 45 degrees అయితే సో 360/45 చేసామంటే ఎన్ని కోణాలు ఉన్నాయో తెలిసిపోతుంది. 5 9s, ఓకే, 5 7s, 5 2s, సో 9 8s 72. ఓకే, సో 8 యాంగిల్స్ అండ్ 8 సైడ్స్, 8 కోణాలు 8 భుజాలు ఉంటాయి. ఓకే, సో 8 భుజాలు ఉంటే దాన్ని ఏమంటాం? ఆక్టాగన్. ఓకే, సో అష్టభుజి అని అంటాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2. ఫస్ట్ క్వశ్చన్, కింది పటాల నుండి ఎక్స్ విలువను కనుగొనండి. ఫైండ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం బాహ్య కోణాల మొత్తం 360 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈజ్ 360 degrees అని చెప్పుకున్నాం కదా. సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో 125 + 125 + x ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. ఓకే, సో మరి ఇక్కడ ఈ ట్రయాంగిల్, ఈ త్రిభుజంలోని 3 బాహ్య కోణాల మొత్తం 360 degrees కదా. సో 125 + 125 250 + x ఈజ్ ఈక్వల్స్ టు 360. ఓకే, సో హియర్ x ఈజ్ ఈక్వల్స్ టు 360 - 250 110. సో ఆన్సర్ ఈజ్ 110 degrees. ఓకే, సో ఇక్కడ x వాల్యూ ఎంత? 110 degrees. సో మనం దీని ఆధారంగా ఇంటీరియర్ యాంగిల్ని కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 110 ఉంటే ఇక్కడ 70 ఉంటుందని అర్థం. ఓకే, సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ 180 degrees అని. కాబట్టి ఇటువైపు రైట్ సైడ్ 110 ఉంటే లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుంది? 70 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 125 ఉంటే మరి ఇక్కడ లోపల ఇంటీరియర్ యాంగిల్ అంతర కోణం ఎంత ఉంటుంది? 55. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 55. సో ఈ టోటల్ యాడ్ చేసామంటే 55 55 70 మనకు 180 రావాలి. ఓకే, సో 10 18 సో వచ్చింది కదా. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనం కనుగొన్న ఆన్సర్ రైట్ రాంగో. ఓకే, నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈజ్ 360 degrees అని. మరి ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ వాల్యూస్ మనకి తెలియాలి. సో ఇక్కడ 90 degrees ఉందంటే ఇక్కడ కూడా 90 degrees. సో రైట్ యాంగిల్ ఉన్నట్లే కదా. మరి ఇక్కడ కూడా 90 degrees అని ఇచ్చారు. సో ఈ సింబల్ ఎక్కడైనా కనిపించిందంటే అది 90 degrees అని గుర్తుంచుకోండి. దీన్నే పర్పెండిక్యులర్ అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ 2 యాంగిల్, ఈ 2 కోణాల మొత్తం 180 degrees. నెక్స్ట్ 60 + 70 ఎంత? 130. సో 180 +
130. అన్ని కోణాల మొత్తం చూసామంటే 90 ప్లస్ 210. సో 210 ప్లస్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 మైనస్ 210. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుంది 150 డిగ్రీస్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కింది భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం కొలతను కనుగొనండి. 9 భుజాలు కలిగిన బహుభుజి అలాగే 15 భుజాలు కలిగిన బహుభుజి. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ 9 సైడ్స్ అండ్ 15 సైడ్స్. సో మనం ఇదివరకే కనుగొన్నాం కదా, అదే పద్ధతిలోనే ఇప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూసినట్లయితే ఇక్కడ 9 భుజాలు కలిగిన బహుభుజి ఒక సూత్రం ఆధారంగా కనుగొంటాం కదా. సో నంబర్ ఆఫ్ సైడ్స్ మైనస్ 2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో దీని ఆధారంగా మనం బాహ్య కోణాలను కనుగొంటాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ ఎన్ని భుజాలు 9 భుజాలు. సో 9 సైడ్స్ కలిగిన పాలిగన్ని రెగ్యులర్ పాలిగన్ని ఏమంటాం, నానోగన్ అంటాం కదా. 9 మైనస్ 2 ఇంటూ 180 అంతర కోణాల మొత్తం కనుగొంటాం ఇప్పుడు. ఓకే, సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ నానోగన్ రెగ్యులర్ నానోగన్ ఈజ్ 9 మైనస్ 2 ఇంటూ 180. 80 ఇంటూ 7 126. సో ఇక్కడ 0 అలాగే. సో 9 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం 1260 డిగ్రీలు. ఓకే, సో అంతర కోణాల మొత్తం 1260 డిగ్రీలు. మరి ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇక్కడ అంతర కోణాల మొత్తం ఎంత 1260. అంతర కోణాలు ఎన్ని 9 కోణాల మొత్తం 1260 కదా. సో 1260 అయితే మరి ఒక్కొక్క కోణం విలువ ఎంత, సో తక్కువ బై ఎక్కువ అంటే తక్కువే ఉంటుంది కదా, కాబట్టి ఆ సూత్రాన్ని వాడుతాం. ఓకే, సో 1/9 ఇంటూ 1260 డైరెక్ట్ 1260/9 చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేయడానికి భాజనీయత సూత్రాలని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసామంటే 9 వచ్చిందంటే 9తో ఎలాంటి శేషం లేకుండా భాగించబడుతుంది ఆ సంఖ్య అనేది మనకు తెలుసు కదా. సో 1 + 2 + 6 అంటే 9 కదా, కాబట్టి 9 వచ్చిందంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 9తో డివిజిబుల్ అవుతుందని అర్థం. సో 9 1 జా 9, రిమైనింగ్ 3 ఉంటుంది కదా, 9 4 జా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 140. సో 9 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం 140 డిగ్రీస్. ఓకే, ఒక అంతర కోణం 140 ఉందంటే బాహ్య కోణం ఎంత ఉంటుంది, ఇంకొక 40 ఉంటుంది, అంటే టోటల్ 180 ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసామనుకోండి, ఇక్కడ 140 ఉందంటే ఇటువైపు ఎంత ఉంటుంది 40 ఉంటుందని కదా అర్థం. సో ఒక బాహ్య కోణం ఎంత 9 భుజాలు కలిగిన బహుభుజిలో అంటే 40 డిగ్రీలు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 15 భుజాల కలిగిన రెగ్యులర్ పాలిగన్ క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సూత్రం తెలుసు కదా మనకు, నంబర్ ఆఫ్ సైడ్స్ మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 15. ఓకే, మైనస్ 2 ఇంటూ 180. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 180. ఓకే, ఇక్కడ 0 అలాగే. 18 3 జా 54, 18 1 జా 18 ప్లస్ 5 23. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఛానల్ మెంబర్షిప్ గురించి.
సో ఎవరైనా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా స్కూల్ స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ 15 gone. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2340 degrees. ఓకే, సో మనం ఇప్పుడు ఒక్కొక్క అంతర కోణం ఇంటీరియర్ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ 15 సైడ్స్ ఉన్నాయంటే 15 యాంగిల్స్ ఉన్నట్లు కదా. కాబట్టి 15 యాంగిల్స్కి 2340 డిగ్రీలు అయితే ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది? సో తక్కువే కదా, మరి దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1/15 ఇంటూ 2340. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే 5 3s 5 4s 5 6s 5 8s. ఓకే, అగైన్ 3 1s 3 1s 3 5s 3 6s. సో ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది? 156 degrees. ఓకే, సో 15 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? 156 degrees. సో ఒక్కొక్క అంతర కోణం 156 degrees అయితే మరి బాహ్య కోణం ఎంత ఉంటుంది? మనం ఇదివరకే చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఉందనుకోండి. సో నేను ఊరికే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక సైడ్ ఉందనుకోండి, బాహ్య కోణాన్ని ఇలా గీసాం. మరి గీసామంటే అంతర కోణం 156 ఉందంటే బాహ్య కోణం ఎంత ఉంటుంది? సో ఇది టోటల్ 180 degrees కదా. ఈ 180 degreesలో 156 తీసేసామంటే మిగిలిన కోణమే బాహ్య కోణం అవుతుంది కదా. సో 24 అనేది బాహ్య కోణం. ఓకే, సో 15 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఉంటుంది? 24 degrees. ఓకే, సో ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ 15 gone ఈజ్ 24 degrees. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్రమం బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం కొలత 24 degrees అయితే క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొనండి అని ఇచ్చారు. సో మనకి ఇదివరకే తెలుసు కదా. సో ఒకసారి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిగన్ హ్యావ్ ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 24 degrees. సో 24 డిగ్రీలు బాహ్య కోణం అని ఇచ్చారు. మనకు తెలుసు కదా, మొత్తం బాహ్య కోణాల మొత్తం ఎంత? 360 degrees. సో సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees కదా. సో ఇక్కడ ఒక బాహ్య కోణం ఇచ్చారు. మనకు తెలిసినట్లుగా అన్ని బాహ్య కోణాల మొత్తం 360 degrees. సో ఈ మొత్తం బాహ్య కోణాల మొత్తాన్ని ఒక్కొక్క కోణంతో బై చేసామంటే ఎన్ని కోణాలు ఉన్నాయో, అంటే ఎన్ని బాహ్య కోణాలు ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. సో 360/24. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే 4 6s 4 9s 0. అలాగే నెక్స్ట్ 3 2s. సో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం. 6 1s 6 1s 6 5s. ఓకే, సో ఇక్కడ టోటల్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 15 ఉంటాయి. 24 యాంగిల్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 15 యాంగిల్స్ ఉంటాయి అని అర్థం. ఓకే, మరి 15 యాంగిల్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? 15 సైడ్స్ ఉన్నాయని కూడా అర్థం. సో ఒక బహుభుజి యొక్క కోణాలు ఎన్ని ఉంటే భుజాలు కూడా అన్నే ఉంటాయి. అవి అంతర కోణాలైనా కానీ బాహ్య కోణాలైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అంతర కోణాలు 4 ఉన్నాయంటే భుజాలు కూడా 4 ఉంటాయి ఆ బహుభుజిలో. లేదా బాహ్య కోణాలు 4 ఉన్నా ఆ బహుభుజిలో 4 భుజాలు ఉంటాయని అర్థం. 15 భుజాలు కలిగిన బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఉంటుంది? 24 degrees. ఓకే, సో మనం ఇక్కడ కూడా గమనించాం కదా, 15 భుజాలు కలిగిన బహుభుజి యొక్క ప్రతి ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం ఎంత ఉంటుంది? 24 degrees. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం కొలత 165 డిగ్రీస్ అయినా అది ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది అని ఇచ్చారు. ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిగన్ హ్యావ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 165 డిగ్రీస్. సో ఒక క్రమ బహుభుజి అన్నారు, మరి ప్రతి అంతర కోణం కొలత అన్నారు, అది ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది అనేది మనం ఎలా తెలుసుకుంటాం? అంతర కోణాల మొత్తం ఎంతైనా ఉండొచ్చు ఫ్రెండ్స్, మనం దాన్ని ఊహించలేం. కానీ బాహ్య కోణాల మొత్తం మాత్రం ఎల్లప్పుడూ ఏ పాలిగన్ అయినా 360 డిగ్రీస్ అనేది మనకు తెలుసు కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఇక్కడ ఒక అంతర కోణం ఇచ్చారు. సో అంతర కోణం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, అంటే ఇక్కడ 4 సైడ్సే ఉన్నాయని కాదు అర్థం. నేను ఊరికే కోణాన్ని మాత్రమే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి దీన్ని ఉదాహరణగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అంతర కోణం యొక్క కొలత 165 డిగ్రీస్. మనము బాహ్య కోణం ఇలా గీసామనుకోండి, మరి ఆ మొత్తం కోణం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ కదా. సో 180 డిగ్రీస్ నుంచి 165 డిగ్రీస్ తీసేసామంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, సో 15 డిగ్రీస్ అనేది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్. సో 180 మైనస్ 165 అంటే 15 డిగ్రీస్ కదా ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది. సో ఒక్కొక్క బాహ్య కోణం అనేది 15 డిగ్రీలు ఉంటుంది. ఓకే, మరి ఒక్కొక్క బాహ్య కోణం వచ్చేసి 15 డిగ్రీలు, మొత్తం బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్. మరి ఎన్ని భుజాలు ఎన్ని కోణాలు ఉంటాయి అని అడిగినట్లయితే మనం ఈ మొత్తం 360 డిగ్రీస్ని ఒక్కొక్క కోణంతో భాగించామంటే మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఏంటంటే అర్థం, అన్ని కోణాల మొత్తం, సో అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. సో ఒక్కొక్క బాహ్య కోణం ఈక్వల్స్ టు 15 డిగ్రీస్ కదా. మనకు కావాల్సింది కోణాలు, మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయో ఆ కోణాలు కదా కావాల్సింది. సో దీనికి సూత్రం మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం బాహ్య కోణాల మొత్తం బై ఒక బాహ్య కోణం చేసామంటే ఎన్ని భుజాలు లేదా ఎన్ని కోణాలు ఉన్నాయో తెలిసిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360 బై 15. సో ఎన్ని కోణాలు ఉంటాయి ఫ్రెండ్స్? సో 15 1 15 టోటల్. హౌ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్ ఇన్ దట్ పాలిగన్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 సైడ్స్ ఆర్ యాంగిల్స్ ఇన్ దట్ పాలిగన్. ఓకే, సో ఇక్కడ మొత్తం 24 కోణాలు లేదా 24 భుజాలు ఉంటాయి. ఓకే, సో 24 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర కోణం కొలత 165 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, ప్రతి బాహ్య కోణం కొలత 22 డిగ్రీలు ఉండునట్లు క్రమ బహుభుజి ఉండుట సాధ్యమేనా? ఈ కోణం క్రమ బహుభుజి యొక్క అంతర కోణం అవుతుందా? ఎందువల్ల? సో 5th క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాజ్ 22 డిగ్రీస్? కెన్ ఇట్ బి an ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్? వై అని అడిగారు. సో మనం ఇదివరకటి ప్రాబ్లమ్స్లో గమనించినట్లే ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 బై ఒక బాహ్య కోణం వేసామంటే ఆ బహుభుజిలో ఎన్ని కోణాలు ఉన్నాయి లేదా ఎన్ని భుజాలు ఉన్నాయో తెలిసిపోతుంది. సో ద టోటల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగన్ ఈజ్ 360 డిగ్రీస్. ఇఫ్ యూ డివైడెడ్ బై one exterior angle of that polygon, we can get all sides or all angles of that polygon. Okay, so but here 22 is not a divisor of 360. ఇక్కడ గమనించినట్లయితే 360ని 22 అనేది కంప్లీట్గా డివైడ్ చేయదు, అంటే శేషం 0 వచ్చేలాగా డివైడ్ చేయదు కదా. సో అలా లేనప్పుడు పాయింట్లలో వస్తుంది. మీరు కావాలంటే ఈ విధంగా బై చేసి కూడా చూడండి, అది టోటల్ 0 శేషం వచ్చే విధంగా రాదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఒక బహుభుజి అనేది ఉండదు. ఓకే, ఒక క్రమ బహుభుజి ఉండటం సాధ్యమేనా అంటే అది సాధ్యం కాదు. సో నో, ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ మెజర్ ఆఫ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాజ్ 22 డిగ్రీస్. ఓకే, సో ఈ కోణం, సో ఇక్కడ సెకండ్ బి గమనించినట్లయితే ఈ కోణం బహుభుజి యొక్క అంతర కోణం అవుతుందా? ఎందువల్ల
అని అడిగారు. సో ఇది కూడా నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతర కోణాన్ని 22 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి, మరి బాహ్య కోణం ఎంత ఉంటుంది? బాహ్య కోణం అనేది 180 మైనస్ 22 ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/5. సో 158 అనేది బాహ్య కోణంగా ఉంటుంది. మరి ఈ బాహ్య కోణం కూడా 360 డిగ్రీస్ని భాగిస్తుందా 0 వచ్చేలాగా? అంటే సో భాగించదు. కాబట్టి ఈ కోణం అనేది క్రమ బహుభుజి యొక్క అంతర కోణం అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ బాహ్య కోణం 360 డిగ్రీస్ని కంప్లీట్గా భాగించినప్పుడు మాత్రమే అది ఒక క్రమ బహుభుజి అవుతుందని చెప్పగలుగుతాం. సో మనం దీన్ని బట్టి ఏమని ఆన్సర్ చెప్పగలుగుతాం? ప్రతి బాహ్య కోణం కొలత 22 డిగ్రీలు ఉండినట్లు క్రమ బహుభుజి అనేది ఉండదు. అందుకనే ఇది అంతర కోణం కూడా అవ్వదు అని కూడా చెప్పగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర కోణం కొలత ఎంత, ఎందుకు అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ బి చూసినట్లయితే ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే గరిష్ట బాహ్య కోణం కొలత ఎంత అని అడిగారు. సో మనం ఇక మీరు గమనించవచ్చు, భుజాల సంఖ్య ఈ విధంగా పెరుగుతూ పోయే కొద్దీ అంతర కోణం, ఒక్కొక్క అంతర కోణం విలువ పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఓకే, మరి ఇక్కడ చతురస్రం లేదా ఏదైనా ఒక చతుర్భుజం తీసుకున్నామంటే అంతర కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. మరి ఇక్కడ పంచభుజి తీసుకున్నామంటే సో క్రమ పంచభుజి పెంటాగాన్ యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? 540 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ 540 డిగ్రీస్ అనేది పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ భుజాలు పెరుగుతున్న కొద్దీ అంతర కోణాల మొత్తం కూడా పెరుగుతూ ఉంది కదా. మరి ఇక్కడ ఏమడిగారు? క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర కోణం అని అడిగారు. సో కనిష్ట అంతర కోణం కావాలంటే మనం ఏం చేయాలి? తక్కువ భుజాలు కలిగిన ఒక బహుభుజినే తీసుకోవాలి. సో ట్రయాంగిల్ ఈజ్ ద రెగ్యులర్ పాలిగన్ విచ్ హ్యాస్ లీస్ట్ సైడ్స్. ఓకే, సో ఇక్కడ 3 భుజాలు మాత్రమే, అంటే మనం బహుభుజిని ఏర్పరచాలంటే కనీసం 3 భుజాలు అవసరం కదా. సో ఇక్కడ 3 భుజాలు కలిగిన రెగ్యులర్ పాలిగన్నే మనం సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని అంటాం. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే మనం ఇదివరకే మనకు తెలుసు, ట్రయాంగిల్ ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? సో 180/3 చేసామంటే 60, అంటే ఒక్కొక్క అంతర కోణం 60. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర కోణాల కొలత వచ్చేసి 60 డిగ్రీస్. ఓకే, సో అది ఎందుకంటే మనం అతి తక్కువ కోణాలు కలిగి ఉండాలి, అంతర కోణాలు కలిగి ఉండాలంటే అతి తక్కువ భుజాలు కలిగిన పాలిగన్ బహుభుజినే తీసుకోవాలి. అందుకనే మనం ఇక్కడ సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. అందులో ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి 2nd క్వశ్చన్ గమనించినట్లయితే ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే గరిష్ట బాహ్య కోణం కొలత ఎంత అని అడిగారు. సో మనం ఇది వరకే చూసాం. ఇక్కడ అంతర కోణాలు గమనించినట్లు బాహ్య కోణాలని కూడా గమనిద్దాం. సో ఇక్కడ రెగ్యులర్ పాలిగన్స్ గమనించినట్లయితే ఇక్కడ సమబాహు త్రిభుజం ఈక్విలాటరల్ ట్రయాంగిల్నే తీసుకుందాం. ఇక్కడ 60 డిగ్రీస్ అని మనం ఇదివరకే చూసాం. మరి బాహ్య కోణం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 180 - 60 అంటే 120 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ ఒక్కొక్క అంతర కోణం ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. మరి అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ ఒక పెంటాగాన్ని తీసుకున్నామంటే టోటల్ యాంగిల్స్ ఎంత? 540 కదా. సో ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 108 ఉంటుంది కదా. సో 108 అంటే ఇక్కడ బాహ్య కోణం ఎంత ఉంటుంది? 72 డిగ్రీస్. ఓకే కదా. మరి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ తక్కువ భుజాలు కలిగిన బహుభుజి యొక్క బాహ్య కోణం ఎక్కువ ఉంది. మరి ఇక్కడ 4 భుజాలు పెరిగే కొద్దీ మీరు గమనించినట్లయితే బాహ్య కోణం యొక్క విలువ తగ్గుతూ ఉంది. ఇక్కడ 120 ఉంటే
ఇక్కడ 90 ఉంది, మరి ఇక్కడ 72 ఉంది. మరి మీరు షడ్భుజి తీసుకున్నట్లయితే అక్కడ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఈ విధంగా భుజాల సంఖ్య పెరుగుతూ పోతే బాహ్య కోణం విలువ తగ్గుతూ పోతుంది. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎనీ పాలిగన్ ఇంక్రీజెస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ద పాలిగన్ విల్ బి డిక్రీజెస్. ఓకే, మనం దీన్ని బట్టి సాధ్యమయ్యే గరిష్ట బాహ్య కోణం, సో మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 120 degrees అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం త్రిభుజానికన్నా తక్కువ భుజాలు కలిగిన బహుభుజిని ఏర్పరచలేం కదా. సో ఇదే అతి తక్కువ భుజాలు కలిగిన బహుభుజి. మరి దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 120 degrees. సో మనం ఇంకా భుజాలు పెంచుకుంటూ పోతే తగ్గుతుందే కానీ పెరగదు కదా. కాబట్టి ఇక్కడ గరిష్ట బాహ్య కోణం ఎంత? 120 degrees అని చెప్తాం. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి 120 degrees. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ అంతర కోణం కొలత వచ్చేసి 60 degrees, బాహ్య కోణం కొలత వచ్చేసి 120 degrees. ఓకే, నెక్స్ట్ చతుర్భుజాల రకాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.